ఈరోజు సంఖ్యాశాస్త్రరీత్యా 8, 17, 26 తేదీల్లో జన్మించిన వ్యక్తుల యొక్క శరీర నిర్మాణం, వైవాహిక జీవితం, అదేవిధంగా ఎటువంటి స్నేహితులు వీరికి ఉంటారు, స్నేహితులతో వీరికి చక్కగా కలిసి వస్తుందా రాదా అన్న అంశం, అదేవిధంగా ఎటువంటి వృత్తి వ్యాపారాలు వీరు అధికంగా రాణించగలుగుతారు అన్న అంశంతో పాటుగా ఎటువంటి అనారోగ్య సమస్యలు వీరికి అధికంగా తలెత్తే అవకాశం ఉంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు ప్రధానంగా తెలుసుకుందాం. 8, 17, 26 అంటే ఏక సంఖ్య చేస్తే 8 రావాలి. ఏ సంవత్సరమైనా ఏ నెలైనా కూడా వారికి ఈ లక్షణాలు ప్రధానంగా వర్తిస్తాయని చెప్పవచ్చు. ప్రధానంగా వీరి శరీర నిర్మాణం విషయానికి వస్తే వీరు ప్రధానంగా చేతులు, కాళ్ళు అంటాం కదా, ఇవి చాలా పొడవుగా ఉంటాయని చెప్పవచ్చు. అదేవిధంగా చేతి వేళ్ళు, కాళ్ళు వేళ్ళు కూడా చాలా పెద్దగా పొడవుగా ఉంటాయి. ముఖం మాత్రం చాలా వరకు కూడా కాంతివంతంగా ఉంటుంది. ముఖంలో ఒక రకమైనటువంటి దిగులు అంటాం కదా, అది ఎప్పుడూ కూడా ఈ 8వ తారీఖున జన్మించిన వ్యక్తులు చూడంగానే అంటారు ఏంటి దిగులుగా ఉన్నావు, నీరసంగా ఉన్నావు, డల్గా ఉన్నావు అని. ఆ విధంగా వీరి ముఖం కాస్త అధికంగా చూడడానికి అలా కనిపిస్తూ ఉంటుందని చెప్పొచ్చు. కానీ వీరు దిగులుగా ఏమి ఉండరు, కానీ అలా చూడడానికి కాస్త అలా డల్గా కనిపించడం అంటాం కదా, అది కాస్త వీరికి అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా స్త్రీల విషయానికి వస్తే 8వ తారీఖున జన్మించిన స్త్రీలు ప్రధానంగా శనిగ్రహం వారి జాతకంలో కన్నా బాగుంటే చాలా అందగత్తెలుగా చెప్పవచ్చు. చూడగానే ఎదుటివారు ఇట్టే వారి పట్ల ఆకర్షితులవుతారని కూడా చెప్పవచ్చు. ప్రధానంగా వీరి యొక్క వైవాహిక జీవితం విషయానికి వస్తే వివాహం కాక మునుపు ఎవరైతే 8వ తారీఖు జన్మించిన వ్యక్తులు ఎక్కువగా కష్టపడ్డారో అటువంటి వారికి వివాహం అయిన తర్వాత చక్కగా కూడా కలిసి వస్తుందని చెప్పవచ్చు. జీవిత భాగస్వామితోటి వీరికి చక్కటి సఖ్యత కూడా ఉంటుంది. కొద్దిపాటి ఇబ్బందులు, సమస్యలు, మనస్పర్ధలు లాంటివి వైవాహిక జీవితం ప్రారంభమైన కొంతకాలం, సంవత్సరం 2 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత 8వ తారీఖున జన్మించిన వ్యక్తులకు ప్రధానంగా కూడా వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం, ఇద్దరూ కలిసి ఏదైనా పని చేయడం, ఇద్దరూ కలిసి దాన ధర్మాలు చేయడం అధికంగా ఉంటుంది. అదేవిధంగా చూసిన 10 మంది కూడా అబ్బో వీరికి సమస్యలు ఉన్నప్పటికీ కూడా భార్యాభర్తల మధ్య ఎంత చక్కటి అన్యోన్యత ఉంది అని చెప్పేసి నిజంగా కూడా ఒకలా చెప్పంటే అసూయ చెందుతారని చెప్పవచ్చు. ఆ విధంగా వీరి వైవాహిక జీవితం ఉంటుంది. ఒకరి పట్ల ఒకరికి ప్రధానంగా నమ్మకం అంటాం కదా, అది కాస్త అధికంగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఎన్ని సమస్యలు వీరి వైవాహిక జీవితంలో ఇతరతర గ్రహ దోషాల వల్ల ఎదురైనప్పటికీ, ఏర్పడినప్పటికీ కూడా వీరిద్దరి మధ్య ఏదైతే నమ్మకం అన్నది ప్రధానంగా ఉంటుందో అటువంటి దాని వల్ల ఏంటంటే వారి జీవితంలో విజయాలు అధికంగా సాధిస్తారు. ఎదురయ్యే కష్ట నష్టాలను అధికంగా కూడా అధిగమిస్తారని చెప్పవచ్చు. మనం ఏంట కార్యక్రమం చెప్పుకున్నాం, ప్రధానంగా వీరు కష్టపడి పనిచేసే మనస్తత్వం కాస్త అధికంగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే కష్టపడి ఎవరైతే పని చేస్తుంటారో అటువంటి వారికి అదృష్టం ఎప్పుడు కూడా దగ్గరవుతుందని చెప్పవచ్చు. అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. కష్టపడకుండా ఇంట్లో కూర్చొని ఏదో ఉంటారని నాకు అదృష్టం ఉందా లేదా అని చెప్తే అదృష్టం ఉండదని చెప్పవచ్చు. కానీ కష్టపడి పనిచేసేవారు ఎవరైతే ఉంటారో అటువంటి వారు భగవంతునికి ప్రీతి కలిగిన వ్యక్తులుగా చెప్పవచ్చు. ఎవరైతే జీవితంలో కష్టపడుతుంటారో అటువంటి వారికి భగవంతుడి పట్ల అనుగ్రహం ఉంటుంది. భగవంతుడికి కూడా వారి పట్ల ఆప్యాయత, అనురాగం అంటాం కదా, అది అధికంగా ఉంటుంది. కాబట్టి భగవంతుడి యొక్క అండదండలు, ఆశీస్సులు వీరికి అధికంగా ఉంటాయి. అదేవిధంగా ఈ 8వ తేదీన జన్మించిన వ్యక్తులు ప్రధానంగా అంటే దాన ధర్మాల కోసం కొంతవరకు డబ్బును బాగా ఖర్చు చేస్తుంటారని కూడా చెప్పవచ్చు. తమకున్నంతలో ఒక 10 మందికి భోజనం పెడతారా, 25 మందికి చెప్తారని చెప్పడం కష్టం. కానీ నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,